1 Corinthians 15 and 16. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. For if the dead rise not, then is not Christ raised. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను పాపములలోనే ఉన్నారు. If Christ be not raised, your faith is vain and you are yet in your sins. క్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసం అంట ఏంటంట? వ్యర్థమేనంట. So resurrection is a very powerful extension of our life. Healing is a taste of the coming world. రాబో కాలంలో వ్యాధి ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు అని ప్రకటనలో ఉందా లేదా? ఆ రాబో కాలం యొక్క రుచి మనం ఇప్పుడు చూసాం. ఆ రాబో కాలంలో లేమి ఉంటుందా? ఉండదు. ఇప్పుడు నీ అప్పులు పోయి నేను చనిపోదాం అనుకుంటే అప్పులు పోయి నీకు డబ్బులు వస్తే అది రాబో కాలం యొక్క రుచి. రాబో కాలంలో పాపం ఉంటుందా? ఉండదు. దాన్ని మనం ఇప్పుడు జయిస్తే రాబో కాలం యొక్క పరిశుద్ధతను ఇప్పుడు మనం రుచి చూసాం. You know, we are given the privilege of see the taste of the coming eternal kingdom. Healing is a taste of the coming kingdom. There is no sickness, no pain, no sorrow. Holiness is a taste of the kingdom. So you can overcome sin here. Prosperity is a taste of the coming kingdom. And if Christ be not raised, your faith is in vain. You are yet in your sins. So we are part of the eternity. మనం ఇక్కడ బతకాలి అంటే తర్వాత ఒక రాజ్యం అనేది ఉంది. అందరూ చెప్పండి, శాశ్వత రాజ్యం. There is an eternal kingdom. Okay, you need to get excited. చదువమ్మా. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారం అయిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించున్న వారం అయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులం అంట. If in this life only we have hope in Christ, we are of all men most miserable. Whether you are good or bad or whatever you may be. నువ్వు మంచోడువైనా చెడ్డోడువైనా విశ్వాసమైనా ఇక్కడే ఉంది నిరీక్షణ అనుకుంటే గనక ఆ విశ్వాసానికి అర్థమే లేదంట. There is no faith. Your faith is not honored. You have a miserable faith. అంటే అర్థం ఏంటి? విశ్వాసము ఇక్కడ ఉపయోగపడుతుంది, రాబో కాలంలో ఉపయోగపడుతుంది. Faith covers the temporary and the eternal kingdom. Okay. Faith covers the seen and the unseen kingdom. If in this life only we have hope in Christ, we are of all men most miserable. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉంది. అంటే ప్రతి మనిషికి ఒక ప్లాన్ ఉండాలండి. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. ఓకే, దిస్ ఇస్ ఫర్ మై లైఫ్, ఫర్ మై కిడ్స్, ఫర్ మై వైఫ్, అండ్ దిస్ ఇస్ ఈ రోజు 24 గంటలు. ఓకే, 24 గంటల్లో 6 గంటలు ఇది చేస్తాను నాకు పిల్లలకి, ఒక 2 గంటలు 3 గంటలు నేను వచ్చి రాజ్యం కొరకు నాకు, తర్వాత నాతో పాటు నా భార్య ఉండాలా, నా పిల్లలు ఆ యుగయుగములు నాతో ఉండాలనే దాని కొరకు నీ ప్రతిరోజు ప్లాన్లో ఉండాలా. ఎవ్రీ ఫాదర్ అండ్ మదర్ షుడ్ ప్లాన్ ఇన్ సచ్ అ వే దట్ దే షుడ్ హ్యావ్ సంథింగ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. యూ వర్క్ ఫర్ 6 hours హియర్ ఫర్ యువర్ ఫిజికల్ లైఫ్ అండ్ దెన్ 2 to 3 hours ఫర్ ద ఇటర్నల్ కింగ్డమ్, ఫర్ యూ, యువర్ హస్బెండ్, యువర్ వైఫ్, యువర్ కిడ్స్. ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ షుడ్ బి ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ బిలీవర్. This should be the lifestyle of a believer. Otherwise, rich man, let's go there. Okay. ధనవంతుడు నరకంకి వెళ్ళిన తర్వాత ఒక మాట అంటాడు అబ్రహామా, అయితే మా అన్నదమ్ములకి చెప్పు అంటాడు. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించునని జ్ఞాపకం చేసుకొనుము.
ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. For I have 5 brethren, that he may testify unto them, lest they also come into this place of torment. చూసారా, you will still have a concern for your beloved people in heaven and hell. పరలోకం కానీ నరకం కానీ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకా ఒక బాధ అనేది ఉంటుంది. మా తమ్ముడికి చెప్పలేదు, మా ఆయనకి చెప్పలేదు, నా పిల్లలందరికీ చెప్పలేదు. చూసారా, యూ విల్ హ్యావ్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టార్చర్. ఈ ఫైర్తో పాటు లోపల మనస్సాక్షి కూడా ఉంటుంది. ఆ ప్రేమ అక్కడ కంటిన్యూ అవుతుంది. 5 అన్నదమ్ములంట. ఓన్లీ ఇఫ్ యూ లవ్, అట్లీస్ట్ వీ లవ్ అవర్ ఫెలో బీయింగ్స్ కదా. అట్లీస్ట్ మన ఫ్యామిలీ వాళ్ళన్నా ప్రేమిస్తారా ఎవరైనా? కూతురు, కొడుకు, భర్త కదా. దట్స్ ద బేసిక్ గిఫ్ట్ దట్ గాడ్ హెస్ గివెన్ టు హ్యుమానిటీ. అంటే ఏంటి ఇక్కడ? హీ డిడ్ నాట్ ప్లాన్ ఫర్ ఇటర్నిటీ. ద రిచ్ మ్యాన్ డిడ్ నాట్ ప్లాన్ ఫర్ ఇటర్నిటీ. అబ్రహాం ద రిచ్ మ్యాన్ planned for his eternity. Jacob planned for his eternity. Isaac planned for his eternity. But this rich man, he only planned for this earth. ఈ ధనవంతుడు ఇక్కడికే ప్లానింగ్ చేసుకున్నాడు. అబ్రహాం అనే ధనవంతుడు ఈ యుగానికి తర్వాత కాలానికి కూడా ప్లాన్ చేసుకున్నాడు. యాకోబు ఇక్కడ తర్వాత కాలానికి కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఇస్సాకు ఇక్కడికి తర్వాత కాలానికి. అందుకే దేవుడు వాళ్ళు చనిపోయిన ఇంకా అక్కడ ఇజ్రాయెల్ చెప్తున్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు. గాడ్ ఈస్ స్టిల్ ద గాడ్ అబ్రహాం, ఐజాక్ అండ్ డేవిడ్. యు సీ దట్? సో యూ నీడ్ టు ప్లాన్ ఫర్ ద కమింగ్ కింగ్డమ్ ఆల్సో. దిస్ మ్యాన్ ప్లాన్ ఓన్లీ హిస్ లైఫ్ హియర్. యూ షుడ్ హ్యావ్ వన్ ఆఫ్ యువర్ మైండ్. దట్స్ ఫర్ ఇక్కడ 50, 60, 60, 70, 80, 90 వేసుకోవచ్చు. యుగ యుగములు ఉండేటువంటి లోకం అది. యూ నీడ్ టు ప్లాన్ దార్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎందుకంటాడు దేవుడు, మొదట దేవుని రాజ్యం వెతుకు, తర్వాత అవన్నీ నీకు. సో ప్లాన్ ఫర్ దిస్ కింగ్డమ్. ఎప్పుడైతే ఆ రాజ్యాన్ని మనం వెతుకుతామో ఆ తర్వాత ఇవన్నీ అనుగ్రహింపబడతాయంట. యూ విల్ స్టార్ట్ గెటింగ్ ఎవ్రీథింగ్ వన్ బై వన్. సో ఇక్కడ ఇతనికి హృదయంలో ఉందంటే ఎలాగా? నా సహోదరులు ఉండిపోయారు, ఆ బాధతోటి ఉన్నాడు అనమాట, వాళ్ళు రాకూడదు. సో యూ నీడ్ టు ప్లాన్ ఫర్ దిస్. Corinthians 15:19. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంటే ఒక్కసారి మనకి ఈ కిరీటము వచ్చేసింది, కిరీటం సెట్ అయిపోయింది అక్కడ. యు హావ్ బీన్ గివెన్ ఎ థ్రోన్, క్రౌన్, వైట్ గార్మెంట్, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీ పేరు రాయబడ్డది. యువర్ నేమ్ హ్యాస్ బీన్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. అది పోకుండా దాన్ని కాపాడుకోవాలి. ఈ యాత్ర అంతా ఏం చేయాలి? యాత్రలో నౌ ద జర్నీ ఈజ్ టు ప్రొటెక్ట్ వాట్ ఆల్రెడీ హ్యాడ్ బీన్ గివెన్ టు యూ త్రూ ద క్రాస్. నాట్ టు అచీవ్, ఏదో కావాలని కాదు. ఇప్పుడు నీ పని ఏంటంటే ఆ పేరు పోవచ్చు, నీ కుర్చీ పోవచ్చు, నీ కిరీటం పోవచ్చు. జీవగ్రంథంలో నీ పేరు తుడిచిపెట్టుకోకుండా కాపాడుకో. ఒక చోట నీ కుర్చీని కాపాడుకో, నీ కిరీటాన్ని కాపాడుకో. పక్కన వాళ్ళు చెప్పండి, మనకు ఒక కుర్చీ, ఒక కిరీటం, ఒక మహిమ వస్త్రం ఉంది అని చెప్పండి. యా, యు గాట్ ఎ థ్రోన్, నాట్ చైర్, యు గాట్ ఎ థ్రోన్ ఇన్ హెవెన్. అక్కడ కుర్చీ, సింహాసనం అని చెప్పేది ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం. ఎవరు నేను జయించి అంటే ఎవరంటున్నారు? యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఓకే, నేను జయించి అంటే ఏంటి? నాకు కుర్చీ ఇవ్వబడ్డది, నాకు పైన మహిమ శరీరము, అన్ని నామాల కంటే పైనామము, తండ్రి పక్కన కుర్చీ నాకు రిజర్వ్ చేయబడి ఉండదు. నేను దాన్ని కాపాడుకున్నాను. ఈవెన్ జీసస్ సేస్, సీ లార్డ్, ఐ కెప్ట్ మై కాలింగ్, ఐ ఫినిష్డ్ మై కోర్స్, గివ్ మీ మై గ్లోరీ. పాల్ సేస్, పాల్ కూడా అంటాడు, అయ్యా నా విశ్వాస పరుగును నేను కడముట్టించి తిని నా కిరీటమును నాకు ఇచ్చేయి.
నేను పిల్లవనివనే ఉన్నాను అప్పుడప్పుడు, నా శరీరాన్ని నలుగొట్టుకున్నాను. ఐ ఫెల్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్, ఐ స్టూడ్ అప్, ఐ మేడ్ ఇట్. నా పేరుని కాపాడుకున్నాను, నా కుర్చీని కాపాడుకున్నాను, నేను నా కిరీటాన్ని కాపాడుకున్నాను. Paul says, I preserved my throne, I preserved the name in the book of life, I preserved my white powerful garment in heaven forever and ever. So Paul did this. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా, నేను నా పిల్లలందరూ పరలోకంలోకి వెళ్ళాలా? మీలో కొంతమంది ఈరోజు ఈ ప్రార్థన చేయొచ్చు, ప్రభువా నా తర్వాత నా రక్తము, నా DNA, నా తరాలు ఆఖరి వరకు, రాకడ ఉండే వరకు పరలోకంకి వెళ్ళాలి నాయన అని మీరు ప్రార్థన చేయాలి. That's a good prayer if you want to pray about that prayer. Not just you and your kids. Okay? You need to pray about that. చూద్దాం ఇక్కడ. Now Jesus is talking here about his throne. చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. చూసారా? టు హిమ్ దట్ ఓవర్కమత్ విల్ ఐ గ్రాంట్. అంటే నీకు అవన్నీ ఇచ్చేయబడ్డాయి, ఇప్పుడు నువ్వు పొందుకోవాలా. కొన్ని జయించాలి, కొన్ని శోధనలు జయించాలి, కొన్ని ఎస్ అనాలి, నో అనాలి, కొన్ని తీసుకోవాలి, కొన్ని తీసుకోకూడదు. ఎస్ అనే చోట ఎస్, నో అనే చోట నో. ఇది సింహాసనానికి అడ్డుపడుతుందా, వద్దు. ఇది నా బట్టకి మచ్చ వస్తుందా, అయితే ఇది చేయను. కొంచెం గ్రేస్ ఉంటుంది. నీ జీవితకాలం ఆఖరి రోజు వరకు దేవుడు ఛాన్స్ ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు చెప్తా ఉంటాడు, నీ కుర్చీ పోయేటప్పుడు చూడ, కుర్చీ అలాగా ఉంటుంది, కాపాడుకునే సామర్థ్యం నీలో ఉంది, నువ్వు చేయదువుగాక. ద చైర్ ఈస్ దేర్. Let us see. To him that overcometh will I grant to sit with me అంటే ఎవరు? జీసస్. In my throne. ఇది నా సింహాసనం రూమ్. Heaven is my throne room. There are no chairs, all are thrones. I am the King of kings, all are kings in heaven. There are no ordinary people, kings and queens. To him that overcometh will I grant to sit with me in my throne, even as I overcame and am set down with my Father in his throne. Wherever you are, everything is visible. Okay? All right. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టేదను. So God's going to give you a throne. You need to work for that chair. When you have a vision, you can stretch your life. Okay? The vision gives you focus. Let's see. ఎఫెసీకి వెళ్దాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇది ఆయనతో కూడా కూర్చుండబెట్టాడని ఉంటుంది. కుర్చీ గురించి మాట్లాడుతున్నాడు. కానీ ప్రకటనలో ఆ కుర్చీ పేరు ఏమనుంది? ఇట్స్ ద థ్రోన్. అబ్రహాం గురించి ఉంటారు, వాళ్ళంట మొదట కూర్చుంటారంట. దే విల్ సీ ద ఫస్ట్ రో అంటాడు కదా వీళ్ళు. దీస్ ఆర్ ద పీపుల్ దట్ సీట్ ఇన్ అ ప్రయారిటీ రో, ఫెయిత్ పీపుల్. చూద్దాం. అండ్ హీ హస్ రైజ్డ్ us up together and made us sit together in heavenly places in Christ. It's only the seat, but that's the throne. These are real things. ఇవన్నీ ఎప్పుడో అనుకోకూడదు. నో, యూ షుడ్ ప్లాన్. దేవుడు ఎందుకు చెప్తున్నాడు? యువర్ ప్లానింగ్ షుడ్ బి లైక్ దట్. ఓకే, నీకు జాబ్ వచ్చిందా, నువ్వు చదువుకుంటున్నావా, ఇప్పుడు ఈ చదువు నీకు ఎక్కడ ఉపయోగపడుతుంది, అక్కడ కూడా ఉపయోగపడాలా. ఎంతమందికి అర్థమైంది? జాబ్ చేస్తున్నావా, ఓకే, ఈరోజు ఉద్యోగం వచ్చిందా, ఓకే, పెళ్లి చేసుకుంటున్నావా, ఇక్కడ ఉపయోగపడాలా, అక్కడ ఉపయోగపడాలి. ఎవ్రీథింగ్ యూ షుడ్ డిసైడ్. యూ టేక్ యువర్ టైమ్ లైక్ దట్. టుడే ఐ విల్ వర్క్ దిస్ ఫర్ దిస్ 90 years. ఈ 90 years నేను ఎంత వర్క్ చేస్తా, సో ఐ విల్ టేక్ సమ్ an hour 2 hours టు వర్క్ ఫర్ ద అదర్ కింగ్డమ్. Okay, let's come back to 1 Corinthians 15:19. మళ్ళీ చదవమ్మా. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారం అయిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. మనుషుల ద్వారా మరణం వచ్చింది కాబట్టి యేసు ప్రభు వారు కూడా మనిషిలాగా వచ్చి చనిపోయి తిరిగి లేచారు. బికాస్ మ్యాన్ డైడ్, జీసస్ ఆల్సో కేమ్ యాజ్ అ మ్యాన్ అండ్ హీ డైడ్ అండ్ హీ రోజ్ అప్ సో దట్ ఎవ్రీ మ్యాన్ కుడ్ రైజ్ అప్. ఓకే, రైట్. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అగైన్ ఈ నిరీక్షణతో బతకాలంట మనం. We should have this hope that will make you do something. ఒకసారి ఇబ్బంది పెట్టేసి అందులో ఉంచేస్తుంది. అలాగే ఇబ్బందుల్లో అందులోనే ఉండకూడదు. అలాగా ఆ ఇబ్బందులో కొంత సమయము తీసి నువ్వు తర్వాత కాలంలో నేనేం చెయ్యాలా, దానికి ఎలా ఉపయోగపడుతుంది, ఈ సమస్య పోతే పోని, ఈ సమయాన్ని నేను తర్వాత రాజ్యానికి నేను
వాడతాను అని ప్లాన్ చేసుకోవాలి. ఇన్ ఆడమ్ all die, even so in Christ all be made alive. Yeah, continue. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అంత క్రీస్తు కొరకే ఈ భూలోకం అంతా. ఇప్పుడు జరిగేది, తర్వాత జరిగేది, అంతా జరిగేది క్రీస్తు కొరకే. ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. మనం ఎంత ధన్యులమండి. వీఆర్ ఇన్ ద రైట్ పర్పస్ ఆఫ్ దిస్ ప్లానెట్ అండ్ ఎర్త్ అండ్ క్రియేషన్ కదా. అందరికీ తెలియదు ఇది. నోబడీ నోస్ దిస్. దిస్ ఈస్ జస్ట్ ఎ డిజైర్ జనరేషన్. అవతల రాజ్యంలో నీకు గిఫ్ట్లు ఉండవు. ఇక్కడే వాడాలి నువ్వు ప్రొఫెసీ. ఎందుకంటే ప్రొఫెసీ ఈజ్ కనెక్టెడ్ టు టైం. పరలోకంలో నీకు ప్రొఫెసీలు ఉండవు. ప్రొఫెసీ అంటే ఏంటి? ఫ్యూచర్. ప్రొఫెసీ ఈజ్ కనెక్టెడ్ టు టైం. పరలోకంలో నీకు టైం ఉంటుందా? టైం ఉండదు. అది ఇక్కడ నెరవేరితే ఏంటి? ఎటర్నిటీ యొక్క రుచి ఇక్కడ చూసాం అనమాట. ఓకే, మీ ప్రవచనాలన్నీ భూమి మీద త్వరగా నెరవేరిన గాక. ద ప్రామిసెస్ ఆర్ నథింగ్ బట్ ద ప్రాఫెసీస్. ఇందులోంచి ఒక వాక్యం తీసుకుంటే ఇది నిజమని తెలియడానికి నువ్వు చూపించాలా. గాడ్ ఈజ్ ఇన్ యూ. హీ వాంట్ టు రివీల్ హిమ్సెల్ఫ్. ఒక్కొక్కసారి నువ్వేం చెప్పవసరం లేదు. ఇందులో ఉండే 2 మాటలు ఆ వ్యక్తికి చెప్తే చాలు. ఆ మాటలు వెళ్ళి, ఎందుకంటే ఈ మాట దేవుడు, ఆ దేవుడు ఆ మనిషిలోకి వెళ్ళి పనిచేసేస్తాడు. కానీ యూదులకి ఎప్పుడు ఒక అద్భుతం కావాలంట. ద జూస్ ఆల్వేస్ నీడ్ ఎ సైన్ అండ్ ద గ్రీక్స్ నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఎవరి దాన్ని బట్టి మనం అలా మాట్లాడాలంట. సో దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. సో మనం చాలాసార్లు డైవర్ట్ అయిపోతాం. మన కెరియర్లో, సమాజంలో, డబ్బులో, లేకపోతే పరువులో, లేకపోతే ఏదో ఒక వృత్తిలో, అందులో ఇందులో వీ గెట్ కాట్ అప్ ఇన్ అవర్ వర్రీస్. పగ, ఒక్కోసారి పగతో జీవిస్తాం. There are people like that, people who live for that. But the purpose will purify you. You see that now? This should be your prime agenda. You need to teach your children. As a child, you will be like him. That vision will purify you, your family, your kids and everything. ఎందుకు ఇవన్నీ అంటావా? ఎందుకంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నీవు పరిశుద్ధాత్ముడు కాబట్టి నీవు లోకానికే వెలుగు, కాబట్టి నీ దేశానికి, ఊరికి, పక్కింటోడికి వెలుగై ఉన్నావు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సో యూ నీడ్ టు నో దిస్. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ బ్లెస్డ్ టుడే? దట్స్ ఇట్. నజరేయుడైన యేసయ్య, పరలోకం నుంచి నీ దూతలను విడుదల చేస్తున్నాము. వి రిలీజ్ ఏంజల్స్, వి రిలీజ్ మైకల్, వి రిలీజ్ గాబ్రియల్, వి రిలీజ్ గ్లోరీ ఏంజల్స్, ఆర్కేంజల్, వి రిలీజ్ గ్లోరీ ఏంజల్స్, లార్డ్, టు ప్రొటెక్ట్ ఎవ్రీ బిలీవర్ ఆఫ్ ద స్టేట్, ఎవ్రీ human being in this nation. The plans of the devil will be bound. అయ్యా, నీ ఆత్మను కుమ్మరించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.